టు టీజీ న్యూస్. నేను మీ శ్రీరంగం శ్రీనివాస్. చైతన్యపురి చౌరస్తా మీద ఐసిఐసి బ్యాంక్ ప్రధాన ఏరియాలో చిరు వ్యాపారి అయిన చిరుపిరెడ్డి రమేష్ ఇదే భాగ్యనగరంలో ఒక బిఎస్సి కంప్యూటర్ వరకు చదువుకొని ఫర్దర్ ఇన్స్టిట్యూట్లో ఒక ఎస్ఐగా ప్రిపేర్ అవ్వుకుంటూ స్వయంగా ఆయన కాళ్ళ మీద ఆయన బ్రతుకుతూ ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి ఒక మినిమం 8 సంవత్సరాల నుంచి ఒక చిన్న వ్యాపారాన్ని రన్ చేసుకుంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఒక ఎస్ఐగా ప్రిపేర్ అవుతూ ఒక వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న తరుణంలో ఈరోజు ఆ జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఏదైతే ఉందో అదే ట్రాఫిక్ అధికారులు అయితే ఉన్నారో మొత్తం కూల్చివేయడం జరిగింది. ఆ కూల్చివేసి ఆ నిరుద్యోగిని రోడ్డు మీద పడేసిన రోజులైతే ఉన్నాయి. ఎందుకంటే అతను చెప్తున్నాడు, నాకు అన్ని విధాలుగా జిహెచ్ఎంసీ కానీ కార్పొరేషన్ కానీ కరెంటు బిల్లు కానీ ప్రతి ఒక్కటి నేను గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నా, ట్రేడింగ్ పర్మిషన్ తీసుకొని అన్నీ నేను వ్యాపారం చేస్తున్నా. దాంతో భాగంగా కరెంటు బిల్లు కూడా నేను నెల కరెంటు బిల్లు కూడా చెల్లిస్తున్నా. దానికి ఈరోజు వచ్చి నాకు మొత్తం కూల్చివేసి నన్ను నడి రోడ్డు మీద పడేసిపోయారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసుకున్నట్టు ఆ విద్యార్థి మాటలో తెలుసుకున్నా. చెప్పండి రమేష్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టుకున్నారు? నా పేరు చిరుపేటి రమేష్ సార్. నేను మామూలుగా డిగ్రీ బిఎస్సీ కంప్యూటర్స్ చదువుకున్నా సార్. ఆల్రెడీ రాజధాని ఇన్స్టిట్యూట్లో కానీ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కూడా ప్రిపేర్ అయ్యాను. కానిస్టేబుల్ కూడా రాశారు. 2011లో మాలకొండారెడ్డి డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా కానిస్టేబుల్కి వాడు కూడా రాశాను ఆల్రెడీ. అయితే ఈ యొక్క రన్నింగ్ వాటిలో మార్కులు తగ్గడం వల్ల జాబ్ రాలేదు సార్. ఆల్రెడీ ఎస్ఐ కూడా ప్రిపేర్ అయ్యాను భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో. జాబ్ రాలేదు. తర్వాత నేను ఒక 8 సంవత్సరాలు సార్ ఒక చిరు వ్యాపారం చేసుకుంటున్నాను. రోడ్డు మీద టిఫిన్ సెంటర్, అది కూడా సాయంత్రం 7 గంటల నుంచి పెట్టుకుంటా సార్. అయితే ఇక్కడ ఇది ఒక 4 నెలల నుంచి ఏంటంటే ఇక్కడ చెరుకు బండ్లు ఉండే, అటుపక్క చెరుకు బండ్లు ఉండే. ఇంకా అయితే బండ్లు పెట్టినా కూడా 4 నెలల నుంచి పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎంత అడిగినా కూడా న్యూసెన్స్ అవుతుందని చెప్పేసి సిలిండర్లు ట్రాఫిక్ సార్ వాళ్ళు అయితే సిలిండర్ తీసుకుపోవడం ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు. పర్మిషన్లు కూడా సార్ నాకు జిహెచ్ఎంసీ ముద్రలో కూడా ఉన్నది. నాకు సెంట్రల్ గవర్నమెంట్ ముద్రలో వచ్చింది. ఆల్రెడీ స్ట్రీట్ వెండర్స్ గేట్ హైదరాబాద్ ఇది కూడా ఉంది సార్ పర్మిషను. తర్వాత ఫుడ్ లైసెన్స్ కూడా ఇచ్చున్నారు. వాటితో పాటు నాకు కరెంటు బిల్ సార్, ఆల్రెడీ కరెంటు బిల్లు కూడా ఉంది సార్. కరెంటు బిల్లు కూడా ఆల్రెడీ తీసుకున్నాను. ఆల్రెడీ పత్యామ్యం కూడా ఏం చూపించడం లేదు. ఆల్రెడీ లీడర్ల దగ్గర పోయినా కూడా, ఎమ్మెల్యే కాడికి పోయినా కానీ, కార్పొరేటర్ దగ్గర పోయినా కూడా 4 నెలల నుంచి ఎలాంటి రెస్పాన్స్ చేయలేదు సార్. నేను దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఎంపీ ఎలక్షన్ ముందు కూడా ఒక కంటెంట్స్ ఇండిపెండెంట్ కూడా పోటీ చేశాను సార్ ఎంపీకి. ఏదైనా పరిష్కారం అవుతుంది, అయినా కూడా ఇంతవరకు ఎలాంటి పరిష్కారం లేదు సార్. దీన్ని ప్రత్యామ్నాయం చూపించాలని నేను ఆల్రెడీ చాలా మందిని ఇట్లాగే నుంచి చైతన్యపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా ప్రతి ఒక్కరిని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు సార్. మన ఒక్కరు కాదు, ఈ చైతన్యపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీని ప్రత్యామ్నాయం చూపించాలి సార్. ఇలాంటి ఇబ్బందులు పెట్టకుండా చిరు వ్యాపారులు కూడా, సామాన్యులు కూడా బతికేతాడు చూడాలి సార్. అదేవిధంగా నేను అష్టలక్ష్మి కమాన్ కాడికి తీసుకెళ్తాను సార్. బస్టాండ్ ఉంది, బస్టాండ్ పక్కనే ఫుట్పాత్ మీద షట్టర్లు వేసుకొని కిరాయికి ఇచ్చున్నాడు. పక్కనే మళ్ళీ మెట్రో స్టేషన్ ఉంది. అక్కడ ఎట్లా పర్మిషన్ ఉంది సార్? ఇక్కడ ఎట్లా సామాన్యుడు పర్మిషన్ లేదు. ఉన్నవాడికి రూల్స్ ఎట్లా వస్తుంది, లేనివాడికి ఎట్లా రూల్స్ వస్తుంది? అష్టలక్ష్మి కమాన్ కాడ బస్టాండ్ ఉంది, బస్టాండ్ పక్కనే షట్టర్లు వేసుకొని కిరాయిలకి ఇచ్చున్నారు. పక్కన మళ్ళీ మెట్రో స్టేషన్ ఉంది. మధ్యలో షట్టర్లు ఉన్నాయి. ఏమైనా ప్రశ్న వస్తే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కూర్చోబెట్టి ఇప్పుడు లెటర్ రాసి ఇప్పుడు వదిలిపెట్టారు. పిఎస్కి తీసుకుపోయి సిఐని వాళ్ళు ప్రశ్నిస్తే, సార్ ఎందుకు సార్ అష్టలక్ష్మి కమాన్ కాడ బస్టాండ్ ఉంది, బస్టాండ్ పక్కన షట్టర్లు వేసుకుని ఉంటారు, మళ్ళీ పక్కన మెట్రో స్టేషన్ ఉంది, అక్కడ లేని రూల్స్ ఎట్లా వచ్చింది సార్ అంటే పిఎస్కి తీసుకోమని చెప్పి పిఎస్లో తీసుకుపోయి కూర్చోబెట్టి లెటర్ రాసిచ్చి ఇప్పుడు పంపించారు సార్ బయటికి. సామాన్లు కూడా బతకాలి సార్. ఇప్పుడు అందరూ ప్రభుత్వం సామాన్లు లేనిది అందరూ ఉండాలి. అందరూ ఉంటేనే ఎవడైనా ఉంటాడు. నేను రోడ్డు మీద సార్ టిఫిన్ సెంటర్ పెట్టుకొని బతుకుతున్నాను సార్. నాతో కూడా ఒక 4 ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు సార్. నిరుద్యోగం సార్. నాకు ఇది కనీసం ఒక 2-3 లక్షల రూపాయల దాకా లాస్ అయింది సార్. లాస్ అయింది. దీనికి నాకు నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? దీని ప్రత్యామ్నాయం కూడా ప్రభుత్వం అనేది జోక్యం చేసుకోవాలి. సామాన్యుల మీద కూడా ఇలాంటి ఇబ్బందులు పెట్టకుండా కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు అశోక్ అండి. ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? గవర్నమెంట్ పేదవాడు ఎట్లా చేసుకుంటాడు? నా మొబైల్ పోయింది, దాని గురించి పట్టించుకోలే కానీ గివిట్టి మాత్రము గవర్నమెంట్ ముందుంటుంది పోలీస్ వ్యవస్థ. దీనికి ఏమన్నట్టు చెప్పండి? మొబైల్ 27,000 నాది పోయింది. మొబైల్ ఇంతవరకు దిక్కు దివానా లేదు. ఇలాంటి వాడు చేసుకోవడానికి నంబర్ వన్ ఉంటుంది. అదే ఒక 5,000 3,000 ఇచ్చిందనుకో
అని ఉండనిస్తుంది గవర్నమెంట్. పాపం అబ్బాయి అలాంటిది చదువుకొని వాడు చదువుకొని పుట్ట తిప్ప, వాడు నా దోస్తు కాదు, నా చుట్టం కాదు. పర్మిషన్ కూడా అన్నీ ఉన్నాయి. ఆ? ఇలా ఉన్నాక ఇట్లా ఉంటే గవర్నమెంట్ ఏమన్నట్టు? పేదవాడిగా ముంగటికి ఎడిగిపోతాడు, ఏడేసిన గొంగడ అన్నే ఉంటది. ఏ మార్గం చూపెట్టది. వాడు చేసుకుంటప్పుడు ఏమైనా డివైడర్ మధ్యన ఉంది అది. ఏమైనా పబ్లిక్ ఏమైనా ప్రాబ్లం వస్తుందా? గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకుంటారు? గవర్నమెంట్ ఇలాంటి దానికి ప్రోత్సహిస్తుంది కానీ మిగతా వాడి దానికి దొంగలు ఊరి వంచుకున్నట్టే ఉంటది కానీ దొంగని పట్టుకోరు. కానీ ఇట్లా వ్యాపారం చేసే వాళ్ళది మాత్రం కుల్ల కొడుతుంది. ఏదేమైనా ఈ బాధితులకు కూడా గవర్నమెంట్ ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపించి వాళ్ళ జీవితాన్ని కూడా చూపించాలని చెప్పి వాళ్ళు ముక్తకంఠంగా కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్యామ్తో టీజీ న్యూస్, శ్రీరంగం శ్రీనివాస్. Audio